సమగ్ర పల్లె సేవా కేంద్రాల పథకంపై సర్కార్ నజర్ పెట్టింది. గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం మహిళా సాధికారిత లక్ష్యంగా అడుగులు వేస్తోంది. సమగ్ర పల్లె సేవా కేంద్రాల బాధ్యతలను మహిళలకు అప్పగించి సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని చూస్తోంది. గ్రామాల్లోకి అన్ని పౌర సేవలను తీసుకెళ్లేందుకు పల్లె సేవా కేంద్రం యూజ్ అవుతుందన్నారు మంత్రి కేటీఆర్. పల్లె సమగ్ర సేవా కేంద్రాలను నిర్వహించేందుకు ఎంపిక చేసిన గ్రామస్థాయి పెట్టుబడిదారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. 4 లక్షలకు పైగా ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు 5,000 కోట్ల రుణాలు తిరిగి చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని ప్రశంసించారు. పల్లె సమగ్ర సేవా కేంద్రాల నిర్వహణతో 10,000 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు మంత్రి. పల్లె సేవా కేంద్రాల పథకం పూర్తి స్థాయిలో నిర్వహణలోకి వచ్చిన తర్వాత ఈ పంచాయతీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందన్నారు కేటీఆర్. సాంకేతికతను ప్రభుత్వ పాలన విధానాలతో అనుసంధానం చేసినప్పుడు అవినీతి తగ్గుతుందని, ప్రజలకు ప్రతిఫలాలు 100% అందుతాయని మంత్రి తెలిపారు. ఈ పంచాయతీల ఏర్పాటుతో ప్రభుత్వ పాలనా లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయన్నారు. ఈ పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాల నగదు పంపిణీని అనుసంధానం చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం చెల్లింపులు, పింఛన్ల చెల్లింపులు ఈ కేంద్రాలకు లింక్ చేస్తామన్నారు. గ్రామాల్లో ఉన్న వాళ్ళు మండలాలకు ఇంకొకడికి పోకుండా, వారికి ఇబ్బంది లేకుండా గ్రామాలకే సమాచార విప్లవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి అన్ని రకాల పౌర సేవలు మీకు ఒకటే వన్ స్టాప్ షాప్లో అందించాలనేది మన ఆలోచన. డెఫినెట్గా మహిళలు ఏదైనా పని తీసుకుంటే క్రమశిక్షణతో ఒక కార్యక్రమం అప్పచెప్తే చేస్తారు అనే ఒక గుర్తింపు ఇప్పటికే మనకు వచ్చింది. మొత్తం కలిపి 60 లక్షల మంది పైచిలకు మహిళలు ఇప్పటికే స్వయం సహాయక బృందాల్లో ఉన్నారు. 99% పేమెంట్లు జరుగుతుంది. సమగ్ర సేవా కేంద్రాల నిర్వహణకు ఎంపిక చేసిన మహిళలతో మంత్రి మాట్లాడారు. ఏ అంశాల మీద శిక్షణ ఇచ్చారు, మొత్తం ఈ పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటు పట్ల గ్రామాల్లో ఎలాంటి స్పందన ఉంది, మొత్తం కార్యక్రమ నిర్వహణ ద్వారా ఎలాంటి ప్రయోజనాలుంటాయని అడిగి తెలుసుకున్నారు. నాకు చేతనైనంత నేను కృషి చేస్తా తప్పకుండా. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజల్లో నేను నమ్మకాన్ని కలిగించుకొని మంచిగా బాధ్యతను నిర్వర్తించుతా. ఈ బ్యాంకింగ్ సేవలు అనేటివి నాకు ఇప్పుడే కొత్త సార్. నేను విఎల్ఈగా సెలెక్ట్ అవ్వడం అన్ని నేర్చుకున్నా. దాదాపు ట్రైనింగ్లో అన్ని నేను చేయగలుగుతానన్న నమ్మకం నాకుంది. సమగ్ర పల్లె సేవా కేంద్రాలు నిర్వహించే మహిళలు నైపుణ్యం పెంచుకొని మరిన్ని ఆదాయ వనరులు పెంచుకోవాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పథకాల నగదు కూడా ఈ కేంద్రాలకు లింక్ చేస్తే ఆదాయం మరింత పెరుగుతుందంటున్నారు విఎల్ఈలు.